నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదు సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి. మీకోసం ద్వారా వచ్చే అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, డిఆర్డీఏ పీడీ కిరణ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీల పరిష్కార తీరు ఉండాలన్నారు. ప్రతి అర్జీని పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, పేదలందరికీ ఇల్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వారికి అర్జీలు సమర్పించారు. మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. ఆయన అరసవల్లి ఆలయ పరిసరాల్లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా భక్తులకు అందజేస్తున్న సౌకర్యాలను, క్యూ లైన్లను పరిశీలించి మెరుగైన సేవలు అందించాలని ఆలయ సిబ్బందికి సూచించారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రసాదాల కార్యశాలను పరిశీలించారు. నిత్యాన్న ప్రసాద పాకశాలను పరిశీలించి భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ అన్నప్రసాదం తయారీలో నిర్దేశాలను పాటిస్తున్నారన్నారు. ఇంకా పాత పద్ధతులనే అనుసరించి ప్రసాదాలను తయారు చేస్తున్నారని, పాకశాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. భక్తుల మనోభావాల దృష్ట్యా నాణ్యమైన ప్రసాదాన్ని అందజేయాలని, నాణ్యతతో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. అలాగే ఇంద్రపుష్కరిణి ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. దేశంలోనే అరసవల్లికి ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా పేరు ప్రతిష్టలు ఉన్నాయని, కావున అధికారులంతా చిత్తశుద్ధితో విధులు నిర్వహించి మరింత ఖ్యాతి పెంచేలా కృషి చేయాలని సూచించారు. ఆయనతో పాటు ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు, ఆలయ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి సభ్యులతో కలిపి ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. అక్కడే భోజనం కూడా చేశాం. అక్కడ నాణ్యత ప్రమాణాలని పరిశీలించడం జరిగింది. అలాగే కిచెన్ అవన్నీ చూసాం. కిచెన్ ఇంకా ఆధునీకరణ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. చాలా పురాతనమైన పద్ధతిలో నడుస్తుంది. మిగతా అంతా కూడా బాగానే ఉంది. ఇంకా హైజీనిక్గా మనం చేయాలి. అయితే లడ్డు అయితే ఇక్కడ నుండి మేము విశాఖ డైరీ నుండి ఇక్కడ తెప్పించడం జరుగుతుంది. నిత్యం విశాఖ డైరీ నుండి నెయ్యి తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. కనుక ఇక్కడ నాణ్యత ప్రమాణాలన్నీ ప్రసాదం విషయంలో పాటిస్తూ అన్నీ శుభ్రంగా ఉన్నాయి. ఎలా ఇంకా మెరుగుపరచడానికి మేమందరం కూడా ఇంకా ప్రయత్నిస్తాం. ఇంకా టేస్ట్గా ఎలా చేయాలనే దానిపైన కూడా ఇంకా మేము శ్రద్ధ వహించి భక్తులకి ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించడానికి నేను కానీ, అలాగే ఇక్కడ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు కానీ, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు కానీ దీనికి ప్రసాదం స్కీమ్లో కూడా శాంక్షన్ అయ్యింది. దీన్ని ఇంకా చేసి ఈ ఆలయం ప్రాంగణం అంతా ఇంకా విస్తరణ పనులు చేపట్టడానికి కూడా ఇక్కడ మొన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఒక మీటింగ్ కూడా జరుపుకున్నాం. ఆలయంకి ఇచ్చేసిన భక్తులకి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా
మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులకు ఎంతో అనుభవం ఉన్న వైద్య నిపుణులచే ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సఫాయి మిత్ర శిబిరాలు పేరుతో ఈ ఆరోగ్య పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సఖిలా మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో ఈరోజు 600 మంది పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు చేయిస్తున్నామని, ప్రతి ఒక్క పారిశుధ్య కార్మికుడు తప్పనిసరిగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతా తెరిచి గుర్తింపు సంఖ్య పొందాలని ఆమె కోరారు. ఆయుష్మాన్ భారత్ యాప్లో ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో పారిశుధ్య కార్మికుల పాత్ర అమోఘ, అనుపమాన, అనిర్వచనీయమైనదని ఆమె కొనియాడారు. నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, పారిశుధ్య కార్మికులంతా ఈ బృహత్తర వైద్య శిబిరం వినియోగించుకోవాలని డాక్టర్ సఖీలా కోరారు. ఈ కార్యక్రమాన్ని మరి మన ప్రభుత్వ యంత్రాంగం చాలా చక్కని ఉద్దేశంతో ఇది ఆరంభించింది. మరి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యూయెంట్స్లో కూడా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరిగే విధంగా కూడా మంచి పథకం వేశారు దీనికి. అలాగే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మరి జీజీహెచ్ సూపరింటెండెంట్గా కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. మరి ఎంతమంది అయితే ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ క్షేమం కొరకు, మంచి ఆరోగ్యం కొరకైనటువంటి ఈ పథకం చేశారు. ఏమిటి అని అంటే, ప్రతి ఒక్కరూ కూడా ఆబా రిజిస్ట్రేషన్ ద్వారా వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్ని ఎంటర్ చేయడం ద్వారా ఏ ప్రదేశానికి వాళ్ళు వెళ్ళినా, దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క నెంబర్ని కనుక కొట్టినట్లయితే వెంటనే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి చిట్టా అంతా కూడా వెంటనే వాళ్ళ ముందుకి వచ్చేస్తుంది. మరి ఈ జీజీహెచ్లో జరుగుతున్నటువంటి ఈరోజు కార్యక్రమం వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఆరోగ్య సమస్యలు కానీ, ఇంకా ఏదైనా వ్యక్తిగత సమస్యలు కానీ ఉన్నట్లయితే వాటిని దగ్గర ఉండి మరి ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఉన్నటువంటి డాక్టర్స్ ద్వారా వాళ్ళకి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా వాళ్ళకు ఉన్నటువంటి సర్వసాధారణమైనటువంటి జనరల్ మెడిసిన్ సంబంధించినటువంటి రోగాలు, అలాగే చర్మానికి సంబంధించిన రోగాలు, ఈఎన్టీకి సంబంధించినవి, అలాగే ఎముకలు కీళ్ళకు సంబంధించినటువంటి వాటి వ్యాధుల నిపుణులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టయింది. ఈరోజు మొత్తం మేము 600 కార్మికులను మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ మన మధ్యలో 350 మందికి పైగా వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా యాబా రిజిస్ట్రేషన్ ఆరంభమైపోయింది. ఒక్కొక్కరు డాక్టర్ దగ్గరికి వెళుతూ ఉన్నారు. ఒకవేళ ఏ అనారోగ్యం లేదు అని అంటే కనుక సాధారణంగా వాళ్ళ బీపీ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది, హిమోగ్లోబిన్ శాతం ఎలా ఉంది, వీటన్నిటిని కూడా పరీక్షలు నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు జీజీహెచ్ శ్రీకాకుళంలో మేము ఏర్పాటు చేయడం అయింది. మరి ఈ అవకాశాన్ని నిజంగా వాళ్ళకి ఈ విధమైన సర్వీసెస్ అందించడానికి జీజీహెచ్ తరపు నుంచి కూడా ఈ విధంగా పనిచేయడానికి మాకు అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు మరొక విషయం కూడా చెప్పారు. ఏంటి అని అంటే, వాళ్ళు అనేక చెత్తలను వాళ్ళు ఎత్తేటప్పుడు చేతులకి వాళ్ళకి భవిష్యత్ పట్ల ప్రజలకు భరోసా ఏర్పడేలా ప్రభుత్వం పనిచేస్తోంది. పేదల ఇళ్లల్లో సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు సంతృప్తికర పాలన అందిస్తోందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. గారమండలంలోని బలరామపురంలో సోమవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అన్నారు. ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించేందుకు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతో అనిపించుకుంటోందన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలియజేసే కరపత్రాల పంపిణీ, స్టిక్కర్లు అంటించే కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందన్నారు. శ్రీకాకుళంలో ఎక్కడ మురికి నీరు, ఇప్పుడు సోలార్ గ్రామ కాలనీలో మాత్రం ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే డ్రైనేజీ వ్యవస్థ కూడా నేను
పూర్తిగా ఆధునీకరణ చేయడానికి కూడా మేము కంకణం కట్టుకున్నాం. ఇంకా ఈ విలేజ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ సంక్షేమాన్ని అందిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుర్తి ఈశ్వర్రావు అన్నారు. ఎచ్చెర్ల గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 100 రోజుల్లో చేసిన మంచి పనులను ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్లు 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచిందని, 2024 ఏప్రిల్ నుంచి పెంచిన పింఛను జూలై నెలలో 7,000 చొప్పున లబ్ధిదారులకు అందించామని వివరించారు. అదేవిధంగా అంగవైకల్యం కలవారికి, బెడ్ రిడెన్ వారికి 15,000 వరకు పింఛన్ పెంపు చేయటం జరిగిందని, ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించి బడుగు బలహీన శ్రామిక వర్గాలకు 5 రూపాయలకే అల్పాహారం, 5 రూపాయలకే భోజనం అందిస్తోందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజల ఆస్తుల భద్రతకు భరోసా ఇచ్చిందన్నారు. నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తూ మెగా డిఎస్సిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి సంతకం చేశారని గుర్తు చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను గోడకు అతికించారు. 1వ తారీఖున పెన్షన్ ఇప్పించే అధికారులు, నాయకులు అందరూ కలిసి పెన్షన్దారుడు ఇంటికి వెళ్ళి ఉదయం 6 గంటలే ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చిన కార్యక్రమం ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడ జరగలేదని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. అదేవిధంగా సెప్టెంబర్ 1 ఆదివారం పడింది. ఆదివారం అయితే అధికారులు అందరూ సెలవు రోజు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆగస్టు 31నే మరి ఆ పెన్షన్ కార్యక్రమం ఇప్పించారంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. అంతేకాదు పెన్షన్లే కాదు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇచ్చిన రోజునే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో జీతాలు పడే విధంగా చర్య తీసుకున్నారని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిరుద్యోగ యువత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల ముందు మాట ఇచ్చారు, నేను ముఖ్యమంత్రి అయితే. గత 5 సంవత్సరాల పరిస్థితులు చూసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ పాలన పట్ల విసుగు చెంది ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడవాలి అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూటమి పార్టీలకు పూర్తి అధికారం అందించారని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు తెలిపారు. సోమవారం నాడు హిరమండలం మండలం గొట్ట గ్రామంలో ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారన్నారు. ఇది మంచి ప్రభుత్వం, ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకున్నది ఈ కూటమి ప్రభుత్వం. ప్రతి ఇంటికి వెళ్ళి గడిచిన 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలు ప్రజలకు తెలియజేస్తూ కరపత్రాల పంపిణీ, స్టిక్కర్లు అంటించే కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. అందులో భాగంగా మెగా డిఎస్సితో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 100కు పైగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో జగన్ ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం కల్తీ ద్వారా అపవిత్రం అయిన నేపథ్యంలో భక్తులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా నగరంలోని పిఎన్ కాలనీలో ఉన్న నారాయణ తిరుమల దేవస్థానంలో జనసేన పార్టీ నాయకులు ప్రాయశ్చిత్తం చేసుకున్నారు.
ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందన్నారు. జంతు అవశేషాలతో మాలిన్యమైందని, విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరని అన్నారు. భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవటం, కనిపెట్టినా నోరు మెదపకపోవటం నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోందని తెలిపారు. వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరిని బాధించిందని వివరించారు. ఇక లడ్డూ ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురిచేసిందని, ధర్మాన్ని పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైందని తెలిపారు. శృతిలయలు స్వరమాలిక సీజన్ 8 కార్యక్రమం స్థానిక పాలకొండ రోడ్డులో గల రాయల్ ప్లాజా ఫంక్షన్ హాల్లో పండగ వాతావరణంలో జరిగింది. స్మూల్ సింగర్ హిమ నిర్వహణలో మరో స్మూల్ సింగర్ బగాది కూర్మారావు వ్యాఖ్యానంతో సుమారు 50 మంది స్మూల్ మరియు స్టార్ మేకర్ గాయకులు శృతిలయలు స్వరమాలిక సీజన్ 8 కార్యక్రమాన్ని స్థానిక పాలకొండ రోడ్లో గల రాయల్ ప్లాజా ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారు 150 పాటల వరకు ఎంతో ఉత్సాహంగా వేడుకగా పాడుకుని సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్కోట, విజయనగరం, విశాఖపట్నం, బరంపురం, పర్లాకిమిడి ప్రాంతాల నుంచి గాయకులు పాల్గొన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఆడి పాడి ఎంతో సంతోషంతో వేడుక చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు, శ్రీకాకుళం హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ట్రాఫిక్ జామ్ శ్రీను, జేసీఐ మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ దేవభూషణ్ రావును ఘనంగా సత్కరించారు. అనంతరం గాయకులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువాలు, మెమంటోలతో సత్కరించారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం కుంచాలపేట సత్యసాయి కళ్యాణ మండపంలో పౌష్టికాహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు, కొత్తూరు, హిరమండలం, ఎల్లన్పేట సెక్టార్కి సంబంధించిన అంగన్వాడీ కేంద్రాల గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందజేసి సీమంతాలు నిర్వహించారు. కార్యకర్తలు ఇంటి వద్ద తయారు చేసి తీసుకొచ్చిన వివిధ పిండి వంటకాల స్టాళ్లను ఎమ్మెల్యే పరిశీలించి వాటి రుచులను చూశారు. అనంతరం వాటిని గర్భిణులకు, బాలింతలకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణులకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందజేస్తే పుట్టిన పిల్లలకు అంగవైకల్యం సంక్రమించదన్నారు. అలాగే గర్భిణులు ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే తన వంతు సహకారాలు ఉంటాయని తెలియజేశారు. ఈ నెల 25, 26 తేదీలలో స్థానిక బాపూజీ కళామందిర్లో బాలు స్వర నీరాజనం 4 కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు సాయిబాబా, కాళ్ళకూరి మధుకుమార్ జీవన్ టీవీకి తెలియజేశారు. గాన గంధర్వులు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా జరిపిన విధంగా ఈ ఏడాది కూడా బాలు స్వర నీరాజనం 4 కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా 25వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ట్రాక్ సింగింగ్ ఉంటుందని, సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు సిక్కోలు సూపర్ సింగర్స్ గాయకులచే స్వర నీరాజనం జరుగుతుందని తెలిపారు. 26వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు పాటల పోటీ జరుగుతుందని, సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు బహుమతి ప్రదానం మరియు సభా కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా, కాళ్ళకూరి మధుకుమార్, సింగర్ దాము, మార్గదర్శి శ్రీనివాస్, హరిప్రసాద్, బగాది కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం చేస్తున్న విధంగానే ఈ సంవత్సరం కూడా బాలు గారి మధుర గాయకులు ఎస్టీ బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతిని పురస్కరించుకొని 25వ తేదీన ఈ నెల అనగా ఎల్లుండి బాపూజీ కళామందిర్లో బాలు స్వర నీరాజనం అనే పాటల వసంత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 26వ తేదీ అంటే మరుసటి రోజు ఉదయం 9 గంటల నుంచి 1-2 వరకు పాటల పోటీలు. ఏ ఏజ్ గ్రూప్ అయినా పాల్గొనవచ్చు. గాయకులు వారి యొక్క ప్రతిభను చాటడానికి ఒక మంచి వేదిక. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని పాల్గొని కాంపిటీషన్లో బహుమతులు గెలుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటివని నగర బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశాల మేరకు సోమవారం అరసవల్లి 26వ డివిజన్లో నగర బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి, ఉంగటి పాపారావు, రాయపిల్లి అర్జున్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది, ఆర్పీలు, డ్వాక్రా మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలకు తెలుసు, దేశం కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనను ప్రజలకు వివరించారు. యువత కోసం మెగా డిఎస్సితో 16,447 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ఒకేసారి 1,000 రూపాయలు పెంచి పెన్షన్తో వికలాంగులకు 6,000 రూపాయలు చొప్పున, ఒకే రోజు 7,000 చొప్పున 4,408 కోట్లు పంపిణీ చేశామని ఆయన వివరించారు. నగర అభివృద్ధికి నియోజకవర్గ కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్లు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఉంగటి రమణ తెలియజేశారు. ఇది మా కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన విజయం అని ఉంగటి రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి, ఉంగటి పాపారావు, రాయపిల్లి అర్జున్, ఉంగటి రామ్మోహన్, పిఠాపురం హరికృష్ణ, అరసవెల్లి సచివాలయం హెడ్మిన్ బట్నా రవితేజ, విఆర్ఓ లీలాకుమారి, సెక్రటరీలు దుర్గారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఇచ్చిన హామీలో పథకంగా సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్న క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం 100 క్యాంటీన్లతో స్టార్ట్ చేసి ఈరోజు 175 క్యాంటీన్ల వరకు విస్తరించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క పేద కడుపు నింపాలనే ఉద్దేశమే ప్రభుత్వ లక్ష్యం. 5 రూపాయలకే భోజనం పెట్టాలని అందులో భాగంగాను ఈరోజు కార్యక్రమం చేశారు. అలాగే మెగా డిఎస్సి కూడా ఉద్యోగులు నిరుద్యోగులు ఎన్నాళ్ళ నుంచి కళ్ళు కాయలు కాసి ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే రైతులు గతంలో ధాన్యం కొనుగోలు చేసే బకాయిలు ఉండిపోయాయి. ఆ బకాయిలను కూడాను మా తెలుగుదేశం ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు కంగనం కట్టుకొని ఈ కార్యక్రమాన్ని బకాయిలు చెల్లించడానికి కూడా పూనుకున్నారు. అదే కాకుండా ఈ రాష్ట్రంలో వరదలు విజయవాడలో విస్తృతంగా వచ్చాయి. ఈ పరిస్థితుల్లో రాత్రనక పగలనక చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు అక్కడ ఉండి కార్యక్రమం చేపట్టారు. దాంతోపాటు మా జిల్లా మంత్రి గారైన అచ్చెన్నాయుడు గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు కూడాను అమరావతికి వెళ్ళి అలాగే విజయవాడలో పర్యటించి వరద బాధితులకి మనోధైర్యం నింపిన సత్తా సమర్థత ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మా కింజరాపు కుటుంబం అని చెప్పాలి. ఈ జిల్లా కానీ రాష్ట్రంలో కానీ అంతటి బలమైన నాయకులు మాకు దొరికినందుకు మేము నిజంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదే కాకుండా శ్రీకాకుళం జిల్లా విషయానికి వచ్చేసరికి అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మా గొండు శంకర్ గారు విస్తృతంగాను పర్యటిస్తూ ప్రజలకు మనోధైర్యం నింపుతూ శంకర్ గారు కూడా నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. ఈరోజు రైతు సంక్షేమం కానివ్వండి, గడ్డలు నీళ్ళు వచ్చినా కానివ్వండి, కుక్కలతో మట్టి పోటం 1 మంత్లోనే పూర్తిలు తీయించడం కానివ్వండి, శంకర్ గారు కంగనం కొట్టుకున్నారు. ఎరువులు కొరత లేకుండా ప్రభుత్వం చూస్తుంది. ప్రతి ఓటు కూడా రైతు సంక్షేమమే ప్రభుత్వ సంక్షేమం చూస్తుంది. అలాగే మనకి విజయవాడలో ప్రతి ఇంటికి కూడాను ప్రభుత్వం సొంత ఖర్చులతోనే క్లీనింగ్లు చేయించడం కానీ, రోడ్లు క్లీనింగ్ చేయించడం కానీ, వరద బాధలు ఆదుకోవడం కానీ జరుగుతుంది. రోజుల్లో అనుకునే లక్ష్యాలు చేరింది. అనుకునే లక్ష్యం కాదు ప్రజల్లో మన్నన పొందుతుంది. 100 రోజులకే ఇలాంటి ప్రభుత్వం ఉండాలని ప్రపంచ దేశాలు కూడా కొనియాడే పరిస్థితికి నారా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఉన్నారు. ఆ నోట ఈ నోట 1000 నోట్లలో పొగుడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన సమర్థమైన నాయకులు. అందుకు బాబు గారు ఎక్కడ ఉండాలి? ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ బాబు లాంటి నేత కానీ దొరికింటే ఈరోజు
ఈరోజు మాకు బంగారం అని చెప్పి ప్రతి రాష్ట్రం అనుకుంటుంది. అలాగే బీజేపీ పెద్దలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, జనసేన కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడాను మాకు సాయం చేస్తూ ఇచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడాను ఈ రాష్ట్ర గురించి అభివృద్ధి కోసం కంకణ కట్టుకున్నారు. అలాగే బీజేపీ పెద్దలు అభివృద్ధి కోసం పోలవరం కానివ్వండి, ఇంకో విధంగా ఏ విధంగా రాజధాని నిర్మాణంలో కానివ్వండి, ఏ విధంగా సాయంలో సంపదలు అందివ్వడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి ముందు బీజేపీ వస్తుంది. దానికి కూడా మేము శిరస్సు ఉంచి ప్రణామాలు తెచ్చుకొస్తున్నాము. ఈ చక్కని అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మా సోదరీమణులకు, మా నాయకులకి అందరికీ కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక శ్రీకాకుళం నగరంలో జిల్లా పరిషత్ కార్యాలయం నందు కలెక్టర్తో సామూహిక రాయభారం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి చందు, బి హరీష్ మాట్లాడుతూ నూతన విద్యా విధానం పేరిట విద్యా వ్యవస్థను ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని, అందులో భాగంగానే డిగ్రీ విద్యా వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు చేసిందని, ఈ మార్పులు ఏమాత్రం కూడా విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు లేవని అన్నారు. అలాగే డిగ్రీ విధానంలో మేజర్ మైనర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు 3,480 కోట్లు తక్షణమే విద్యార్థులకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం కాలేజ్ ఖాతాల్లో పడటం వల్ల విద్యార్థులకు ఎటువంటి ఒత్తిడి లేకుండా చదువుకునే వాళ్ళని, నేడు ఆ రియంబర్స్మెంట్ మొత్తం తల్లి ఖాతాలో పడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ అది సక్రమంగా పడక విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జీవో నంబర్ 77 రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్లో నిత్యావసర సరుకులు ధరలకు అనుగుణంగా మాస్ ఛార్జీలను 3,000 వరకు పెంచాలని, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను తక్షణమే హాస్టల్స్కు విడుదల చేయాలని వారు అన్నారు. అలాగే స్థానిక శ్రీకాకుళం నగరంలో చాలా హాస్టల్లో సొంత బిల్డింగ్ లేక అద్దె భవనాల్లో ఉన్నటువంటి వైఖరిని ప్రభుత్వం విడనాడాలని, హాస్టల్స్కు సొంత బిల్డింగ్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గత 2 ఏళ్ల క్రితం వచ్చిన 6,100 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ ఇప్పటి వరకు పూర్తి చేయకపోవటం సిగ్గుచేటని, వెంటనే భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని, దేహదారుఢ్య పరీక్షలు, మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న డిమాండ్ చేశారు. సోమవారం శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ పార్కు నుంచి జిల్లా పరిషత్ వరకు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో 95,208 మంది పోలీస్ అభ్యర్థులు ప్రాథమిక రాత పరీక్ష వ్రాసి అర్హత సాధించి ఉన్నారని, వీరికి తర్వాత జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు, మెయిన్స్ రాత పరీక్షలు ఇప్పటి వరకు నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఏదైనా హోంగార్డులకు రిజర్వేషన్లు సివిల్ 8% నుంచి 15% మరియు ఏపీఎస్సి 15 నుంచి 25% పెంచడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. హోంగార్డులు తమ పోస్టులు తమకి కావాలని హైకోర్టుకు వెళ్ళగా వారికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వటం జరిగిందని, దీనివల్ల ఇంతకుముందు పాత రిక్రూట్మెంట్లో ఏదైనా స్పెషల్ రిజర్వేషన్లకు కేటాయించిన పోస్టులలో అర్హత సాధించిన వారికి ఇచ్చి మిగిలిన పోస్టులను జనరల్ అభ్యర్థుల చేత భర్తీ చేసి న్యాయం చేసేవారని, ఈ తీర్పు వల్ల అది సాధ్యం కాదని, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో హోంగార్డులకు రిజర్వేషన్లు పెంచటం వల్ల జనరల్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. హైకోర్టులో హోంగార్డులకు అనుకూలంగా వచ్చిన తీర్పుపై రిక్రూట్మెంట్ బోర్డు జనరల్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని భావించి మార్కులతో సంబంధం లేకుండా తీసుకోవాలని, ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో కేసు నెంబర్ 18,341/2023 కేసును అప్పీల్ చేయటం జరిగింది. దాదాపు 4 వాయిదాలు జరిగినప్పటికీ ఈ కేసు గురించి గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 2 సంవత్సరాలు కాలయాపన జరిగి పోలీస్ అభ్యర్థులు పూర్తిగా నష్టపోయారని, ప్రస్తుత ప్రభుత్వం వస్తే అయినా న్యాయం జరుగుతుందని నిరుద్యోగులు భావించి అభ్యర్థులందరూ కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే గత ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరిస్తూ ఈ ప్రభుత్వం కూడా కేసు విచారణకు హాజరు కాకుండా నయవంచన చేస్తోందని తెలిపారు. వేల రూపాయలు ఈరోజు ఖర్చు అవుతా ఉంది. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నిరంతరం వ్యవహరిస్తూ ఉంది. తక్షణమే హోంగార్డ్కి ఇచ్చిన రిజర్వేషన్ మేము వ్యతిరేకం కాదు, కానీ ఉన్న రిజర్వేషన్ని పెంచి ఉద్యోగాలు రావాల్సిన నిరుద్యోగులకు మోసం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు.
ఖచ్చితంగా నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలు నిరుద్యోగులకు రావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా నిన్నగాక మొన్ననే సెంచరీ పూర్తి చేసుకున్నారు, మంచిదే, శుభపరిణామం. కానీ నిరుద్యోగుల పక్షాన మీ జడ్జిగా ఎవరికైతే చెప్పాలో ఏజీ చెప్పకపోతే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఇది ప్రభుత్వం కనుక గత వారం రోజుల్లో కనుక ప్రభుత్వం కనుక స్పష్టమైన వైఖరి చెప్పకపోతే చలో విజయవాడకు వస్తాం, కబర్తరి ప్రభుత్వానికి తాడపడి తేల్చుకుంటామని కూడా ఈ సందర్భంగా నిరుద్యోగుల పక్షాన తెలియజేస్తున్నాం. జి రామన్న, కార్మిక వర్గం పోరాడి సాధించిన కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా లేబర్ కోడ్లుగా సవరించడం దుర్మార్గమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు విమర్శించారు. కార్మికుల ప్రాణత్యాగాలు, ఆత్మ బలిదానాలతో సాధించిన 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా పార్లమెంటులో చట్టం చేయటాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం పిఎస్ఎన్ఎంహెచ్ స్కూల్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక చట్టాలను పార్లమెంటులో ఎటువంటి చర్చ లేకుండా 2020 సెప్టెంబర్ 22వ తేదీన పార్లమెంట్లో పాస్ చేశారని, దీనివల్ల కార్మికులను యాజమాన్యాలకు బానిసలుగా మార్చే ప్రమాదం ఉందని అన్నారు. 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి యజమానుల దయా దాక్షణ్యాల మీద కార్మికులు ఆధారపడే విధంగా తయారు చేశారని అన్నారు. కార్మికులపై హైర్ అండ్ ఫైర్ విధానాన్ని అమలు చేసేందుకు లే ఆఫ్, రిట్రీచ్మెంట్, సామాజిక భద్రతకు, వేతనాల బేరసారాల హక్కు మొదలైనవి యాజమాన్యాలు ఇష్టానుసారం అమలు చేసే విధంగా కోడ్లను రూపొందించారని అన్నారు. అవే అమలు జరిగితే కార్మికులు మరింత ప్రమాదంలోకి వెళ్ళిపోతారని అన్నారు. ఈ దుర్మార్గమైన లేబర్ కోడ్లను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు బ్లాక్ డేగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలు పగడ్బందీగా అమలు చేయకపోతే కార్మికులను సన్నద్ధం చేసి భవిష్యత్తు పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ మహాలక్ష్మి, వివిధ సంఘాల నాయకులు ఏ నాగేశ్వరరావు, ప్రభావతి, కనక మహాలక్ష్మి, ఎర్రయ్య, జోగారావు, సూర్యారావు, రూపవతి తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.